మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, వసంత ఋతువు, కృష్ణపక్షం, తదియ తిథి, అనురాధ నక్షత్రం, శుక్రవారం. ఈరోజు కుబేరుడి అనుగ్రహాన్ని పొందేందుకు అనువైన రోజు. అందుకే ఈరోజు మనమంతా ఓం కుబేరాయ నమః అని జపిస్తే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మంత్రబలంలో గురూజీ తెలియజేస్తున్న మంత్రాలు పఠించడం వల్ల తమకెంతో మేలు జరుగుతోందని అనేక మంది ప్రేక్షకులు చెప్తున్నారు. అంటే మంత్ర పఠనం ఎంత విశిష్టమైనదో, ఎంత మహత్తరమైనదో, ఎంతటి ఫలప్రదమైనదో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈరోజు కుబేరుడి నామస్మరణ వల్ల అందరికీ ఆర్థికాభివృద్ధి, వ్యాపారులకు వ్యాపారాభివృద్ధి కలుగుతాయి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. దాదాపుగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎటువంటి కష్టమూ పడకూడదని భావిస్తారు. అందులో తప్పేమీ లేదు. కానీ అన్ని విషయాల్లోనూ గొప్పగా ఉండాలని కోరుకుంటారే తప్ప అంత్యం కూడా గొప్పగా ఉండాలని మాత్రం ఎవరూ అనుకోరు. అన్నింటా గొప్పగా ఉండాలనే ఆత్రుతలో వీలైనంత అప్పులు చేసి కుటుంబ సభ్యులను, మనశ్శాంతిని కోల్పోయి చావలేక బతికేస్తుంటారు కొందరు. అంతేగాక ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అనే మాట కూడా సరైంది కాదు. ఎందుకంటే పూర్వం ఒక వ్యక్తి ఉప్పును తీసుకుని నీటిని దాటుతూ అందులో పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కరిగిపోయిన ఉప్పును పోగొట్టుకున్న చోటే ఎలా పొందగలడు? పొందలేడు కదా. ఇకపోతే జీవితం అంతా గొప్పగా ఎలాగైతే జీవించాలనుకుంటామో, లోకాన్ని వదిలి వెళ్లే అంత్యకాలంలో సైతం అంతే గొప్పగా ఉండాలని కోరుకోవాలి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. పాజిటివ్ ఎనర్జీ పెంపొంది ఆర్థికాభివృద్ధి కలిగేందుకు, వ్యాపారులకు పెట్టుబడికి రెట్టింపు లాభాలు కలిగేందుకు ఈరోజు ఉదయాన్నే శ్రీ మహాలక్ష్మి ముందు నెయ్యిలో శ్రీగంధపు తైలాన్ని వేసి దీపారాధన చేయాలి. ఇలా ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఆచరిస్తున్నట్టయితే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. గృహ నిర్మాణంలో ఎప్పుడైనా రుణం, ధనం, ఆయం, వ్యయం అన్నింటినీ సరిగ్గా చూసుకోవాలి. ధనం సరిగ్గా లేనప్పుడు ఆ ఇంట్లో ఉండేవారికి ఆర్థికపరమైన నష్టాలు కలుగుతాయి. ఒకవేళ మనకు తెలియని వాస్తు దోషాలు ఏవైనా మన ఇంట ఉండి మనల్ని కష్టనష్టాల పాలు చేస్తున్నప్పుడు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. సంకల్పం నెరవేరేందుకు ఈరోజు సాయంత్రం 108 శ్యామపత్రాలపై స్వచ్ఛమైన గంధంతో కానీ, పసుపుతో కానీ, కుంకుమతో కానీ, తులసి కాడ లేదా దానిమ్మ కాడ లేదా నెమలి పింఛంతో రాయాలి. అనంతరం నిప్పు రాజేసి ఒక్కొక్క దాన్ని అందులో వేయాలి. అది నుసిలా మారాక ఒక డబ్బాలోకి తీసుకుని ప్రతినిత్యం దాన్ని నుదుట తిలకంగా ధరించాలి. అయితే యజ్ఞయాగాదుల్లో, క్రతువుల్లో, పూజల్లో ఇలాంటి పత్రాల్ని ఎందుకు వినియోగిస్తారంటే వీటి నుండి వెలువడే ధూపం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇదే ఇవాల్టి ఆయుర్క్షేమం కూడా. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా
పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.